ఏపీలో వైసీపీకి కాలం కలిసి రావట్లేదు. కూటమి పాలనపై జనం సంతృప్తిగా ఉండడంతో ఇంటింటికి వెళ్లేందుకు వైసీపీ నేతలకు మోహం చెల్లట్లేదు. అందుకే నిరసన కార్యక్రమాలని కుదించుకుంటున్నారు. ఏపీలో వైసీపీ తలపెట్టిన నిరసన కార్యక్రమాలు బూమ్రాంగ్ అవుతున్నాయి. జగన్ పిలుపునిచ్చిన చాలా ప్రోగ్రామ్స్ వాయిదా పడ్డాయి. కొన్ని పూర్తిగా మారిపోయాయి. కొన్నిటికి జనం స్పందన లేకపోవడంతో, జగన్ కూడా గైర్హాజరు కావడంతో వైసీపీ కార్యకర్తలు విసిగిపోయారు. ఇటీవల వెన్నుపోటు దినం కూడా పేలవంగా ముగిసిందే. ఫీజు పోరు పోస్ట్ పోన్ అయింది. యువత పోరుకు అంతంత మాత్రంగానే రెస్పాన్స్ వచ్చింది. దీంతో పాటు జగన్ పర్యటనలు వివాదాస్పదంగా మారాయి. ప్రజల్లో వ్యతిరేకత తెచ్చిపెట్టాయి. ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకు జగన్ వెళ్లినప్పుడు నిరసన తెలిపిన మహిళలపై వైసీపీ శ్రేణులు రాళ్లదాడి చేశాయి. మహిళలతో పాటు ఒక కానిస్టేబుల్ కు కూడా గాయాలయ్యాయి. దాంతో నిందితులపై కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. అనంతరం పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనకు బల ప్రదర్శనగా వెళ్లిన జగన్ ముగ్గురు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. అదే సమయంలో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీ కార్యకర్తల్ని రప్పరప్ప నరుగుతామని ప్లకార్డులు ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం తలపెట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని అడ్డుకోవాలని జగన్ రెడ్డి ప్లాన్ చేశారు. చంద్రబాబుస్ మేనిఫెస్టో రీకాల్ పేరుతో నిరసనలకు పిలుపునిచ్చారు. అయితే ఎవరైనా కావాలని తమ కార్యక్రమాన్ని అడ్డుకుంటే తాట తీస్తామని సీఎం చంద్రబాబు హెచ్చరించడంతో వైసీపీ నేతలు ప్రోగ్రాంను పూర్తిగా మార్చుకున్నారు. ఇంటింటికి వెళ్లకుండా సమావేశాలకే పరిమితం అవ్వాలని నిర్ణయించారు. ఇటీవలే తల్లికి వందనం డబ్బులు కూడా పడడంతో ప్రభుత్వ పనితీరుపై జనం సంతోషంగా ఉన్నారంటూ జగన్ రెడ్డికి వైసీపీ నేతలు వివరించారు. దాంతో ఇంటింటికి వెళ్లాలన్న ఆలోచనపై వెనక్కి తగ్గారు. 4 దశల్లో రీకాల్ మేనిఫెస్టో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి దశలో జూలై 3లోగా రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని తాడేపల్లి నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఈ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లాలో సమావేశం నిర్వహించారు. ప్రతి ఇంటికి కూడా హామీ ఇవ్వండి, మనం గ్యారెంటీ ఇస్తున్నామని చెప్పి ప్రజలను మోసం చేసే కార్యక్రమం చేశారు అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1 సంవత్సరం అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని హామీలు ఈ సంవత్సరంలో అమలు చేశారు, వాళ్ళు అమలు చేసిన వల్ల ఎన్ని కుటుంబాలకి, అమలు చేసిన పథకాల వల్ల ఎన్ని కుటుంబాలకు లబ్ధి చేకూరింది అనేది ప్రతి ఇంటికి తెలియజేసే కార్యక్రమమే ఈ కార్యక్రమం. రెండో దశలో జూలై 4 నుంచి 12 లోపు జిల్లా పార్టీ అధ్యక్షులు, నియోజకవర్గాల సమన్వయకర్తలు నియోజకవర్గ స్థాయిలో విస్తృత సమావేశం నిర్వహించాలని, మూడో దశలో 13 నుంచి 20 లోపు మండల స్థాయిలో విస్తృత సమావేశం, 4వ దశలో 21 నుంచి ఆగస్టు 4 లోపు గ్రామాల్లో రచ్చబండ మాదిరిగా కుర్చీలో కూర్చొని ప్రజలకు వివరించాలని సూచించారు. అన్ని సమావేశాల్లో జగన్ 35 నిమిషాల వీడియో లేదా ఆడియో వినిపించనున్నారు. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్ని గుర్తు చేయడంతో పాటు ఇప్పటిదాకా ఎంత నష్టం జరిగిందన్న దానిపై జనంతో ఫామ్లు నింపించి పార్టీ ఆఫీసుకు పంపించాలని ఆదేశించారు. నిరసన కార్యక్రమాల్లో కనీసం 10 మంది జనం ఉండేలా విజువల్స్, ఫోటోలు తీయాలని గైడ్లైన్స్ పెట్టారు. మొత్తానికి ఇంటింటికి వెళితే ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని వైసీపీ పెద్దలకు అర్థం కావడంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు సైలెంట్ అయిపోయారు.